హాయ్ అండి. ఈరోజు నేను బనానాస్ తోటి కేక్ అనేది తయారు చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ ఒక కప్పు చక్కెరను మిక్సీ ఆడిచ్చేసుకొని తర్వాత బనానాస్ను కట్ చేసి మిక్సీ ఆడిచ్చేసాను. దాంట్లోనే కొంచెము ఆయిల్ కూడా వేసేసాను. పాలు అన్నిటి వేసేసి కొంచెం సేపు మిక్సీ వేసేసాను అనమాట. పాలు వేసి మిక్సీ ఆడిచ్చేసాక తర్వాత దాంట్లోని ఒక బౌల్ తీసుకొని దాంట్లో పోసేసి కొంచెము అక్కడక్కడ పలుకులుగానే ఉన్నా కూడా ఏం కాదన్నాను. కానీ మా పాప వద్దులే మమ్మీ పలుకులు కూడా అనేస్తే మళ్ళీ తీసేసి కొంచెం గోధుమ పిండి తీసుకొని ఆయిల్ తీసుకొని ఆ పలుకుల్ని అన్నిటినీ మళ్ళీ ఒకసారి మిక్సీ ఆడిచ్చేసాను. కొంచెం నెయ్యి కూడా వేసేసానండి, గీ. తర్వాత అంతా తీసేసి దాంట్లో వేసేసాను. ఫస్ట్ బనానా జ్యూస్ లాగా వేసాను కదా, అదంతా దాంట్లోకి వేసేసి తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్స్ను కొంచెం దాంట్లోనే వేసేసాను. కోకో పౌడర్ వేసేసాను. అన్నిటినీ వేసేసి తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, మనము వంట సోడా అంటాం కదండి, అది కూడా వేసాను. బేకింగ్ సోడా వేసాను. రెండింటిని వేసేసి బాగా మిక్స్ చేసేసాను అనమాట. బాగా మిక్స్ చేసేసాక కొంచెం సేపు అయినాక ఒక ట్రే తీసుకొని దానికి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి పెట్టేశాను. ఆయిల్ స్ప్రెడ్ చేసి పెట్టాక ఇది బాగా మిక్స్ అయినప్పుడే చాక్లెట్లను తుంచేసి వేసాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసానండి. డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లోనే మిక్స్ చేసేసాను. తర్వాత చాకో చిప్స్ అనేవి ఉంటాయి కదండి, చాకో చిప్స్ను పైన వేద్దామనేసి నేను అంత ట్రైలోకి ఆయిల్ పూసి అంతా చేశాక ఆ దాంట్లోనే కేక్ అంతటిని మిశ్రమాన్ని అంతటిని దాంట్లో పోసేసి పైన చాకో చిప్స్ అనేది వేసి ఓవెన్లో పెట్టేశాను. ఓవెన్లో కేక్ అనేది దానికి టెంపరేచర్ని తీసుకొని దాని ప్రకారం చేశాను. కేక్ అనేది ఎంతో టేస్టీగా వచ్చిందండి. ఎలా వస్తుందో అనుకున్నాను. బనానా కేక్ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేశాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.